హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మేము డీమార్ట్కి వెళ్ళామండి సామాన్ తెచ్చుకోవడానికి. అయితే అక్కడ మాకు మష్రూమ్స్ కనిపించినాయి. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు అయితే తీసుకొని వచ్చానండి. ఇవ్వండి ఇట్లా ప్యాక్ చేసి ఉండే. అయితే మేము ఎప్పుడు చేసుకోలేదు మష్రూమ్స్ కర్రీ, ఫస్ట్ టైము. ఇన్ని రోజులు వెళ్ళినాం చాలాసార్లు డీమార్ట్కి, కానీ ఎప్పుడు అంత గమనించలేదు, చూడలే కూడా. అందుకనే నిన్న వెళ్ళినాం కదా అనేసి ఇక కనిపిస్తే తీసుకొని వచ్చినాము. అయితే వీటిని అయితే ముందుగా అయితే పైన లేయర్ ఉంటుందండి, సన్న లేయరు, అది తీసేసుకోవాలి. అది తీసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆ లేయర్ ఎట్లా తీయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఈజీగా వస్తుంది. మన నెయిల్స్తోనైనా తీసుకోవచ్చు, లేదంటే చాక్తోనైనా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా పలుసగా ఉంటుంది. లేయర్ తీసేస్తే కింద వైట్గా ఉంటుంది చూడండి. అంటే ఈ లేయర్ ఎందుకంటే ఇప్పుడు కింద కదండి మనకి భూమిలో వండుతుంది కదా, కొన్ని క్రిములు కీటకాలు అన్నీ వాటి మీద పాకుతుంటాయి, డస్ట్ ఉంటుంది కదా, అందు గురించి అని అది కడుక్కోవచ్చు. కడుక్కున్న తర్వాత ఆ లేయర్ కూడా తీస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇలా మొత్తం తీసేసానండి చూడండి, మొత్తము వైట్గా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే 4 ముక్కలు చేసుకోవాలండి. 4 ముక్కలు చేసుకొని ఇట్లా సాల్ట్ వాటర్లో వేసి కడుక్కోవాలండి. ఇప్పుడు మనం కూర వేసుకునే లోపు కొంచెం ఇట్లనే వాటర్లో ఉంచుకోవాలి, బయటికి తీస్తే నల్లగా అయిపోతుంది. వీటిని అయితే ఇక ఇప్పుడు పక్కకు పెట్టుకున్న తర్వాత నేను పేస్ట్ గురించి అయితే ఇక కొంచెం జీలకర్ర తీసుకున్నానండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క కూడా తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి అండి, ఒక 10 తీసుకున్నాను. వెల్లుల్లి కూడా పొట్టు ఒలిచినాయి, ఒక 10 వేసుకున్నాను. ఇవన్నీ మాది పెద్ద సైజు కదా, కొంచెం చిన్న సైజు అయితే మినిమం 10 ఉండాలి. అలాగే ఒక 9 జీడిపప్పు అండి. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే కొత్తిమీర ఒక 3 పచ్చిమిరపకాయలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తాం కాబట్టి తర్వాత కర్రీలో కొత్తిమీర వేయకుండా సరిపోతుంది. ఒకవేళ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కూడా. అలాగే ఒక 2 మీడియం సైజు మిరపకాయలు 3 తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ టమాటాలు అండి చిన్నవి, అవి ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి, వాటర్ పోయని అవసరం లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే అండి, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కకి పెట్టుకుందాం. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఈ మష్రూమ్స్ అందులో వేసి ఒక 5 సెకండ్స్ అట్లా మగ్గించాలండి. ఎక్కువసేపు ఉన్న ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ కూడా తీసి పక్కకి పెట్టుకోవాలండి, ఏం కాదు, కర్రీలో యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేశానండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఒక చేతితోని వీడియో తీసుకుంటూ ఒక చేతితోని ఇట్లా కర్రీ చేస్తున్నందుకు కొంచెం షేక్ అయినట్టు వస్తుందండి వీడియో, ఏమనుకోకండి. ఇప్పుడు తర్వాత మనం ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక 5 సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి, ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 వేసినాం కదండి, చూసుకొని వేసుకోవాలి, లేకపోతే కారం అవుతుంది. ఇవి 2 యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 సెకండ్స్ అట్లా మగ్గించుకోవాలండి, కొంచెం కారం కూడా పచ్చివాసన పోయేంతవరకు. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. మనం మష్రూమ్స్ కూడా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మష్రూమ్స్తో పాటు వాటర్ కూడా వచ్చింది కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వీటిని కూడా ఒక 5 సెకండ్స్ మగ్గించుకుందామండి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చి వాసన పోతుంది, మంచిగా ఏగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చిక్కగా అవుతుంది కూడా గ్రేవీ కూడా. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఓకే అండి, చూడండి మనకి ఇలా ఉడికిపోతుంది. అంతే అండి, కర్రీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు, నేనైతే ఏ వేయలేదు. నార్మల్గా అయితే మసాలాలు ఏం లేకుండా చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను తిన్న తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.